హాయ్ అండి అందరికీ. నేను రాధా ద్వారంపూడి. ఇవాళ అయితే మామిడికాయ పులిహోర చేశానండి. 2 మామిడికాయలు అయితే ఉన్నాయి. ఒకటైతే ముగ్గిపోయింది, ఇంకొకటి బాగానే ఉంది. ముగ్గిపోయిన దాంతో చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా ట్రై చేసేసాను. నేను ఎలా చేశానో చూసేయండి. ఇక్కడ మామిడి తురుము అయితే తురుమానండి. ఇక రైస్ పెట్టేశాను. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అయితే వేసి వేపుతున్నాను. ఇవి కొద్దిగా వేగాక జీడిపప్పు కూడా వేసి వేపానండి. ఇక పులిహోరకు కావలసినవి మామిడి తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం మీ ఇష్టమండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కరివేపాకు, ఇక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి వేపేసానండి. ఇంకా ఒక్కొక్కటిగా వేసి వేపేసానండి. వేపేసిన తర్వాత పోపులు గట్ట బాగా వేగిపోయాక ఇందులో మామిడి తురుము అయితే వేసాను. పండు మామిడి, పచ్చి మామిడి 2 అయితే వేసి వేపానండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి బాగా కలుపుకోవాలి. మామిడి తురుము పోపులతో బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇక్కడ రైస్ అయితే రెడీగా ఉందండి. నేను రైస్ కుక్ చేసినప్పుడు చూపించలేదు. రైస్ కుక్ చేసే ముందు దానిలోని కొద్దిగా ఆయిల్ అయితే వేసి కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత కూడా ఆయిల్ వేసుకుని కలుపుకుంటే బాగుంటుందండి రైస్ అనేది. ఇలా అయితే రైస్ అంటుకోకుండా పొడి పొడిలాడుతూ బాగుంటుందండి. తాలింపునైతే రైస్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడే పక్కకి పచ్చి మామిడి తురుము కొద్దిగా అయితే ఉంచుకోవాలి. ఒక 2 స్పూన్లు ఉంచుకుని అది కూడా కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నాకు ఇక్కడైతే పులుపు సరిపోలేదండి. మళ్ళీ ఒక అరపేడు నిమ్మరసం అయితే పిండాను. అలాగే పచ్చి కరివేపాకు కూడా ఇందులో వేసి కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను పసుపు అయితే కొంచెం తక్కువే వేసానండి. వేడి కదా అని చెప్పి పసుపు తక్కువ వేసాను. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.